కడప జిల్లా జమ్మలమడుగు మండలం పునతోట్లో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య రాళ్లదాడి జరిగింది. రెండు పార్టీల ఈ రాళ్లదాడిలో వైసీపీ కార్యకర్తకు తీవ్ర గాయాలవటం జరుగుతోంది. టీడీపీ వైసీపీ నేతలు ప్రజెంట్ అక్కడ తీవ్ర ఘర్షణ పడుతున్నారు. అటు ఏలూరులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. శనివారంపేట పోలింగ్ బూత్ వద్ద టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లు కొనసాగుతుంది. రాజు అనే ఒక వైసీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. కడప జిల్లా జమ్మలమడుగు మండలం పొన్నతోటలో కూడా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రస్తుతం అక్కడ పోలీసులు చేరుకున్నారు. ఇరు పార్టీల అభ్యర్థులను, ఇరు పార్టీల నేతలను, కార్యకర్తలను సముదాయించే పనిచేస్తున్నారు. ఈ రాళ్లదాడిలో వైసీపీ కార్యకర్తకు తీవ్ర గాయాలంటూ తెలుస్తోంది. కడప జిల్లా జమ్మలమడుగులో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య రాళ్లదాడి జరిగింది. ఇందులో వైసీపీ కార్యకర్త తీవ్రంగా గాయపడటం జరిగింది. జమ్మలమడుగు మండలం పొన్నతోటలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ వైసీపీ కార్యకర్తలు ఒకరినొకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. మరింత అప్డేట్స్ మా రిపోర్టర్ ఆర్ఎస్ రెడ్డి నాడు తెలుసుకుందాం. ఆర్ఎస్ రెడ్డి, చెప్పండి, ప్రస్తుతం జమ్మలమడుగులో పరిస్థితి ఏంటి? శ్రీనివాస్, వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఊహించినట్టుగానే జమ్మలమడుగు పరిస్థితులు అది సమాచార గ్రామాలు చాలా ఉన్నాయి. ఇక్కడ వర్గపోరు నడుస్తున్నది. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు ఒక 10 నిమిషాల క్రితమే అక్కడ పునతోట, గూడెంచెరు రెండు పోలింగ్ బూత్ల ద్వారా కూడా వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ప్రధానంగా పునతోటకు సంబంధించిన వైసీపీ ఏజెంట్లు కూర్చొనివ్వలేదని చెప్పి అక్కడ కూడా ఎక్కడికి వెళ్ళిన అభ్యర్థి సుధీర్ రెడ్డి, అలాగే ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి కూడా అక్కడ వాగ్దానం చేయడం జరిగింది. అక్కడ పోలీసులు కూడా అక్కడ లాఠీ పిలిపించారు. అలాగే మన గూడెంచెరువుకు సంబంధించి వైసీపీ నాయకుడు మహేష్ రెడ్డి అక్కడ ఉన్నది. అక్కడ పోతున్న నేపథ్యంలోనే అతనిపైన టీడీపీ వర్గీయులు దాడి చేశారని చెప్పిన సమాచారం ఉంది. ఈ దాడిలో మహేష్ రెడ్డి తల తీవ్ర గాయమైంది. ఆయన వెంటనే జమ్మలమడుగు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఎస్పీకి సమాచారం ఉంది. అక్కడ ఉన్న డిఎస్పీ వెంటనే ఉన్న అక్కడ సంఘటన స్థలం చేరుకున్నారు. గూడెంచెరువు అలాగే పొన్నతోట రెండు ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరిస్తున్న పరిస్థితి. ఇప్పుడైతే గూడెంచెరువుకు సంబంధించి ఏదైతే ఘర్షణ జరిగిందో మహేష్ రెడ్డి గాయపడ్డాడో అది ప్రస్తుతం పోలింగ్ ఆగిపోయింది. మరి కొద్దిసేపు అక్కడ పోలీసులు పునరుద్ధరిస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. అప్పుడు పెద్ద పోలీసులు చేరుకుని అక్కడ ఎటువంటి అవాంఛనీయ చర్యలు జరగకుండా చర్యలు ఇస్తున్న ప్రయత్నం చేస్తున్నారు. శ్రీనివాస్, థ్యాంక్ యూ ఆర్ఎస్ రెడ్డి.